ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. భీమవరం జనసేన నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. అంతకుముందు మాజీ ఎంపీ తోట సీతామహాలక్ష్మితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబుతో కూడా ఆయన సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పాక్కా సత్యనారాయణతో కాసేపు చర్చించారు పవన్ కళ్యాణ్. ముగ్గురితో భేటీ పూర్తయిన తర్వాత పార్టీ నేతలతో పవన్ సమావేశమయ్యారు. మూడు పార్టీలు కలిసి సమన్వయంతో కూటమి విజయానికి సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం సాయంత్రం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రైట్, ఇదే అంశంపై మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పర్యటన అయితే మాత్రం చాలా హడావిడిగా సాగుతా ఉంది. ఆయన ఉదయం నుంచి కూడా ఆయన 11 గంటలకి హెలికాప్టర్ దిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన షెడ్యూల్ అంతా టైం ప్రకారం అనుకున్న రీతిలో అనూహ్యంగా చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఏదైతే అభిమానులు ర్యాలీలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆలస్యం లేకుండా చక్కచక్క ఆయన షెడ్యూల్ మాత్రం కరెక్ట్ టయానైతే ముగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తోట సీతామహాలక్ష్మీదేవిని ఫస్ట్ కలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఆమెతోటి సుదీర్ఘంగా 30 గంటల సేపు మాట్లాడడం జరిగింది. తదనంతరం ఆయన అంజిబాబు మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ఇంటి దగ్గరికి వెళ్ళడం, తదనంతరం బీజేపీ నేతను కలవడం, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే నిర్మలాదేవి కన్వెన్షన్ లో ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి నేతలందరితో కూడా మీటింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ విధంగా ఉండడానికి కూడా ఎదురు చూస్తున్న తరుణంలో మనం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా అటు ఉత్తరాంధ్ర నేతలకు కానివ్వండి, ఇటు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో నేతలకు కానీ అందరికీ కూడా ఉమ్మడి పొత్తు కార్యాచరణలో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా ముందుకు సాగుతూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించి ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒడిదుడుకులకు ఎవరు కూడా లోన్ కావద్దు, ఇప్పుడు అన్యాయం జరిగిందని ఏదో బాధపడవద్దు, రానున్న రోజుల్లో ఉమ్మడి భాగస్వామ్యంలో వచ్చేటటువంటి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా వారందరికీ కూడా నేతలకి భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏ ప్రసంగం చేసినప్పటికీ కూడా ఆసక్తికరంగా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా బాగుందంటూ కూడా వారు ఈ మీటింగ్ల అనంతరం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తమ సందేహాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ నివృత్తినిస్తున్నారు. వాళ్ళు సమాధానాలు ఆయన చెప్తా ఉన్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలో మాకు దిశ నిర్దేశం కూడా ఆయన చేస్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా మేము ముందుకెళ్తామంటూ కూడా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు కూడా దిశ నిర్దేశం చేసేందుకు పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం కొన్ని నిమిషాల క్రితమే స్టార్ట్ అయింది. ఈ మీటింగ్ లో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నేతలకి, ముఖ్యంగా ఏదైతే ఆశావాహులు ఉంటారో ఆశావాహులకు కూడా ఆయన పలు సూచనలు అయితే చేస్తా ఉన్నారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్నటువంటి స్థానిక ఎలక్షన్స్ లో సముచిత స్థానం కల్పిస్తా ఉంటూ నామినేటెడ్ పదవుల విషయంలో మనకి వంతాడు అనేది కంపల్సరిగా వచ్చే విధంగా నేను చూసుకున్నానంటూ కూడా భరోసా అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరు కూడా ఎక్కడ కూడా తోలనాటి మాట్లాడుతుంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బీజేపీ నేతలు కలవనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మాత్రం ఏదైతే క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఆయన ఇంటికి వెళ్ళడం, ఆయనతో కలవడం మాత్రం ఈ రోజు కొసమరి చెప్పుకోవాలి. మూర్తి, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.